కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కాణిపాకం వినాయక దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కాణిపాకం దేవస్థానం కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తుంది. అయితే కాణిపాకానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నదాన భవనం లేకపోవడంతో ఈ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల సంఖ్యలు తగ్గట్లుగా అన్నదాన భవనం లేకపోవడంతో చాలామంది అన్నప్రసాదం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాణిపాకం దేవస్థానం చర్యలు చేపట్టింది. కళ్యాణ మండపాన్ని సామూహిక కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చనున్నారు. ఇందులో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాణిపాక ఆలయంలో ప్రస్తుతం రోజుకు 2,500 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో 200 వరకు భోజనం చేసే అవకాశం ఉంది. అయితే మొదటి దశలో కళ్యాణ మండపాన్ని అన్నదాత భవనంగా మార్చడం ద్వారా ఆ భవనంలో ఒకేసారి 450 మంది కూర్చొని భోజనం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వివిధ దశలో ఈ సంఖ్యను 5,000 వరకు పెంచనున్నారు. తొలి దశలో భాగంగా 80 లక్షలతో వంటగదులు నిర్మిస్తున్నారు. కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చేందుకు ప్రక్రియ మే నాటికి పూర్తవుతుంది. మరోవైపు ఆలయాలు కల్పిస్తున్న వసతులు, దర్శనం, ప్రసాదం వంటి అంశాల్లో కాణిపాకం ఆలయం మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ 3 అంశాలపై రాష్ట్రంలో 7 ప్రముఖ దేవాలయాల్లో భక్తుల నుంచి ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం వాటికి ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో కాణిపాకం ఆలయం మొదటి స్థానంలో నిలవగా అన్నవరం ఆఖరి స్థానంలో ఉంది. కాణిపాకం తొలి స్థానంలో నిలిస్తే ఆ తర్వాత శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, సింహాచల అప్పన్న ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయి.